డబ్బులంతా కూడా కాంట్రాక్టర్కి కట్టబెట్టేసి ఖజానా ఖాళీ చేసేసి చేతులు ఎత్తేసాడు. ఇదేమని అడిగితే తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు పెన్షన్లు ఇవ్వకుండా అని చెప్పి మా పైన నెపం వేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే ఖజానా ఖాళీ, రూపాయి లేదు డబ్బులు. ఈయన ఉన్న డబ్బులన్నీ సిద్ధం సభలకని, పోస్టర్లకని, కటౌట్లకని, బ్యానర్లకని ఈ విధంగా ప్రచారాన్ని ఖర్చు పెట్టేసి ఖజానా ఖాళీ అయిపోయింది. రేపు పొద్దున పెన్షన్ లేని పరిస్థితి. మాట్లాడితే ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి మామకి అని చెప్పి డబ్బా డైలాగులు కొట్టడం తప్పించి మేము ఒకటే చెప్తున్నాము, రేపు పొద్దున నువ్వు నీ ఇడుపులపై ఎస్టేట్ని తాకట్టు పెడతావు, ఏం చేస్తావు మాకు అనవసరం. ప్రతి ఇంటికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నువ్వు చెప్పినట్టు పెన్షన్లు అందించి తీరాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.